సినిమా మహిష మూవీ సినిమా స్టోరీ రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత కూర్చొని సినిమా రాసుకున్నాం, బాగానే ఉంది. డబ్బులు ఎవరు పెడతారు ఇప్పుడు? మనకంతా ఫ్రెండ్స్ అంత హై రేంజ్లో ఫ్రెండ్స్, తక్కువ ఉన్నోడికి తక్కువలోనే ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ ఉన్నోడికి ఎక్కువలో ఫ్రెండ్స్ ఉంటారు. అలా నాకు తక్కువలో ఉన్న ఫ్రెండ్సే కదా, ఎవరు పెడతారో అనుకుంటే సర్లే మనతోటి కాదు, ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకొని వెళ్ళిపోదాం మెల్లగా అనుకున్నామండి. తర్వాత స్టోరీ రాసుకున్నాను, డైరెక్షన్ కొత్త, మన వాళ్ళు పాప నన్ను నమ్మి డబ్బులు పెట్టడానికి రమణారెడ్డి గారు, మధుసూదన్ రావు గారు వచ్చారు. కానీ నేను డైరెక్షన్ చేయగలుగుతున్నా అన్నది ఒక డౌట్ వచ్చింది. అరే పెట్టియడం ఈజీ అండి, ఇప్పుడు నన్ను నమ్మి పెట్టినంత మాత్రం డబ్బులు రిటర్న్ వస్తాయన్న నా గ్యారంటీ లేదు కదా. డైరెక్షన్ వేరే వాళ్ళకి ఇద్దామా లేకపోతే మనమే చేద్దామా, స్టోరీ మనది ఏంటి అని అంటే విజయ్ గారు ఎక్కడున్నారండి? విజయ్ గారు సార్ ఊరుకోండి సార్, మీ గురించి నాకు తెలీదా, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు డైరెక్షన్ చేయండి చెప్తున్నాను అని చెప్పి ముందుండి తోసాడు. సరే ఆ తోసిన దానికి న్యాయంగా పాపం మా మధుసూదన్ రావు గారు కానీ రమణారెడ్డి గారు కానీ చాలా సపోర్ట్ చేశారండి. తెలుగు శ్రీను గారు ఇక్కడ ఉండాలి సార్, ఇక్కడే ఉన్నారా? తెలుగు శ్రీను గారు మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారు కూడా కనిపించట్లేదండి. ఆయన వచ్చి ఏదో రిలేటివ్స్తో వచ్చినట్టున్నారు, బయలుదేరినట్టున్నారు. ఈ గోవాలో మాకు ఏ ఏరియాస్ ఏం తెలీదు, వెళ్ళి లొకేషన్ చూసుకోవాలి. సాంగ్ గోవా అన్నారు, వైజాగ్ అంటే వద్దన్నారు. ఎలాగా అంటే తెలుగు సీన్ అక్కడ ఉంటాడు గోవాలో, మీరు వెళ్ళండి, గల్లీ తెలుసు అని అన్నారు. నాకు ఇప్పటికీ డౌటే, నాకు అదే డౌట్. అసలు అందరూ అంటున్నారు కానీ ఈయనకి గల్లీ ఎలా తెలుసు అనేది నా డౌట్. అది మనం తర్వాత మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం, టైం లేదు అని చెప్పి చాలా కష్టం. నన్ను నమ్మి ముందుకు తోసారండి పాపం. ప్రతిసారి నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వరకు కూడా చేద్దామా వద్దా చేద్దామని 1-10 సార్లు నేను అడిగేవాడిని. పాపం వాళ్ళు కాదు, ఎవరైనా మామూలుగా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అడుగుతారు, సార్ వెళ్తారా, చేయగలుగుతారా అని. పాపం వాళ్ళు నన్ను అడగకపోయినా నేను అడిగేవాడిని, సార్ ఏంటి చేద్దామా ఆలోచిద్దామా అంటే, సార్ మీ గురించి నాకు తెలుసు పదండి అని చెప్పి బాబు ప్రోత్సహించారు. ఇందాక ఇక్కడ బషీర్ గారు కానీ లేకపోతే మౌనిక గారు కానీ శ్వేత గారు కానీ డైరెక్టర్ గారు అంటే కొత్తగా ఉందండి పిలుపు. ఎందుకంటే మామూలుగా బషీర్ గారు ఏమో డార్లింగ్ అంటాడు, సీడేమో ప్రవీణ్ అని అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి అందరూ డైరెక్టర్ అంటే నన్నేనా పిలిచేది అన్న ఆలోచన కూడా ఒకటి వచ్చింది. మొత్తానికి ఎంత కష్టపడ్డా, అంటే కష్టపడ్డం అంటే సరదాగే చేసాం. కాకపోతే ఒకే ఒక దగ్గర కష్టమైందండి, శ్మశానంలో సీన్ అండి. శ్మశానంలో అర్ధరాత్రి 12-1 గంట టైంలో, అది యాక్చువల్గా సెట్ వేద్దాం అనుకుంటే, ఎందుకంటే సెట్లో డబ్బులు ఖర్చు, ఏదో ఒక శ్మశానంలో పాపం డబ్బులు అడిగి ఏదో కొంచెం పర్మిషన్ తీసుకొని చేద్దాం అని చెప్తే, అప్పటికి మా రమణ గారు అన్నారు, వద్దండి సెట్ వేద్దామండి, ఎందుకు అనవసరంగా అర్ధరాత్రి పూట అని. అయినా సరే ఒప్పుకోకుండా పాపం చాలా మంది ధైర్యంగా వచ్చారు అక్కడికి. 12-1 గంట 2 అయిపోతుంది. కోడ్ని, లైవ్ కోడ్ని పీకతోటి నోటితోటి కొరికేసి చంపేయాలండి. నేను అన్నాను, ఏంటి సార్ నోటితోటి కొరికి చంపేయాలి, ఏమైనా వాడదామా టెక్నిక్, లేకపోతే చేయగలుగుతారా అంటే, మన విలన్ గారు ఊరుకోండి సార్ నేను చేస్తా అన్నాడు. సార్ నోటితోటి ఎట్లా చంపేస్తారు, ఎలా పీకేస్తారంటే, మీకు ఎందుకు నేను చేస్తా, ఇంకో కోడి తేనా పోనీ, అది ఒక సెట్ కాకపోతే ఇంకో సీన్ తీసుకొచ్చి ఇంకో కోడి ఏమైనా తెప్పిమంటారా అంటే, అర్ధరాత్రి కదా మళ్ళీ దొరకోకోళ్ళు, వద్దండి మీకు అసలు కంగారే లేదు అంటే, బాగా చేశారండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఆ శ్మశాన సీన్లో ఈయన కొరికేటప్పుడు ఇద్దరు పక్కన పోలీసులు నడుచుకుంటూ వచ్చారండి. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పర్మిషన్ ఉంది కానీ ఎందుకైనా భయం, కోడి అవన్నీ ఉన్నాయి, మంత్రాలు ఇవన్నీ, కొంచెం భయపడుకుంటూ ఉన్నాం. అదే టైంలో ఇక్కడ సీన్ జరుగుతుంది, ఈయన పీకతో కోసి, అది చూసి వాళ్ళు భయపడి వెళ్ళిపోయారండి. కరెక్ట్ అదే టైంలో పీక కొరుకుతారు, చాలా కష్టపడ్డాడండి. ఇంకోటి తలకిందుల నుంచి ఉండేటప్పుడు కూడా చాలాసేపు పాపం తల కింద పెట్టి కాలు బైక్ లేపి చాలా కష్టపడ్డారు విజయ్ గారు, థ్యాంక్ యూ. అలాగే మధుసూదన్ రావు గారికి, శ్వేత గారికి, అందరికీ. మీ పేరు మర్చిపోతున్నానండి, నాకు అంటే తప్పుగా అనుకోకండి, సాయిరాం కాదు, నాకు గురూజీ అని చెప్పి నేను ఇప్పుడు ఎవరికైనా చెప్పినప్పుడు కూడా రమణారెడ్డి గారికి కూడా సార్ గురూజీ గారికి చెప్పారా అంటాను తప్ప, సాయిరాం గారు అనే పేరు నాకు రాదు. మనం మామూలుగా సినిమాలో గురూజీ మేము అక్కడ కూడా గురూజీ గారే పిలిచేవాడిని, షూట్ టైంలో కాకుండా గురుగారు అని చెప్పి పిలిచేవాడిని. సో అలా మీ పేరు నాకు గుర్తు ఉండదు. గురుగారు కూడా ఒక సీన్లో అప్పటికప్పుడు చిన్న డైలాగ్ ఒకటి మార్చిస్తే, ప్రవీణ్ గారు మీరు ముందు ఇవ్వాలి కదా, ఏదో చిన్న డైలాగ్ అంటే రాపుతాం, ఇంత డైలాగ్ అప్పటికప్పుడు మార్చేమంటే ఎలాగా అన్నారు. అప్పుడు మాకు ఇద్దరి మధ్య కొంచెం నేను కూడా, సార్ అప్పటికప్పుడు అంటే మారుతాయి సార్, మారకపోతే ఎలాగంటే అన్నారు. బాయ్ నేను మనసులో పెట్టుకుని ఏమైనా చేసేస్తాడా, డైలాగ్ చెడగొట్టేస్తాడా అనుకున్నాం.
అబ్బాయి లేదు, మళ్ళీ పావు గంటలో వచ్చి సరే అండి చెప్దాం అని చెప్పి వచ్చి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సినిమా మంచి కాన్సెప్ట్ అండి. చిన్న సినిమాలు తీయడం ఎంత కష్టం అంటే, నేను ఎంత ఇలా ముందు ఆడుతూ పాడుతూ చేసినా లోపల బాధ. రాత్రిపూట చిన్న సినిమా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా చేద్దాం, బడ్జెట్ లేదు, ఎలా 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 ఒక్క 10 రూపాయలు పెట్టే దగ్గర ఎలా దాన్ని తగ్గించి రూపాయి చేయాలి, కానీ సీన్ బాగా రావాలి. మా చిన్న సినిమా కష్టాలు మామూలుగా ఉండవండి, అవి పడితే కానీ అర్థం కావచ్చు జనాలకి. ఆ దెబ్బ తాకినోడికే నొప్పి ఉంటుంది అన్నట్టు మా చిన్న సినిమా కష్టాలు ఎలా ఉంటాయంటే, కక్కలేము, మింగలేము, వదిలేలేము, ముందుకెళ్ళలేము. అయినా సరే మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించిన ప్రొడ్యూసర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి, నన్ను నమ్మి నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు. ఎప్పుడైనా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు చిన్న సినిమా కష్టాల గురించి మాట్లాడతారండి, ఇప్పుడు టైం లేదు. అలాగే లాస్ట్లో ఇంతకుముందు మన సినిమా డైలాగ్ ఒకటి చెప్దాం అనుకున్నాను. దీంట్లో విలన్ రోల్లో విలన్ ఫాదర్ ఆయనే అండి. ఆయన విలన్తో చెప్తాడు, ఎవరు విజయ్, అరే ధర్మం ఎప్పుడైనా గెలవాల్సిందే, పాండవులు 5గురే అయినా సార్ ధర్మంగా ఉన్నారు కాబట్టి గెలిచారు, ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా అంటే, అప్పుడు విలన్ ఆయనకు రిప్లై ఇస్తాడండి, ఏది ధర్మం, దురదెక్కి జూదమాడితే కురుక్షేత్రం జరిగింది, జూదం ఆడడం ధర్మమా, భార్యని పందెం కాస్తే ద్రౌపది వస్త్రాభరణం జరిగింది, భార్యని పందం గాయడం ధర్మమా, అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు లాంటి వాడు మోసం చేస్తే గురువు ద్రోణాచార్యుడి మరణం సంభవించింది, మోసం చేయడం ధర్మమా, నిస్సహాయుడైన కర్ణుడిని చంపడం, గదాయుధ ధర్మాన్ని మరిచి దుర్యోధనుని చంపడం ధర్మమా, ఇక్కడ గెలిచిన వాడు చెప్పిందే ధర్మం, నీకు పుట్టింది భయం, నా ఇలాకల భయం పుడితే పోవాల్సింది ధైర్యం కాదు ప్రాణం. థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇప్పుడు దాకా ఎందుకు చెప్పాలంటే, ఈ సినిమాని ప్రజలందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్లాలంటే మాకు ముందుగా తోడ్పడవలసింది మీడియా మిత్రులండి. మీడియా మిత్రులందరికీ నేను ఇక్కడ మన్నవించుకుంటుంది ఏంటంటే, మేము సినిమా తీయడానికి ఎంత ఖర్చు పెడతామో అంటే, చిన్న సినిమా చిన్నగా ఖర్చు పెడతాం, పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెట్టగలం, అంతకు మించి ఎక్కువ పెట్టలేం. సో మా మీద దయదలచండి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ, మీ ద్వారా ఈ సినిమా జనాలందరికీ వెళ్ళాలని కోరుకుంటూ, ఎందుకంటే మేము ఇన్స్టాలో ప్రమోషన్లు చేయలేం, సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేయలేం, మాకున్న ఏకైక ఆయుధం మీరే దయచేసి మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, జనాలందరిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, పేరు పేరున ప్రతి పత్రికేయుడికి, ప్రతి రిపోర్టర్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మా బాబు గారు ఒక్కసారి చెయ్యైనా లేపండి పైకన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలండి. సినిమా జనవరిలో థియేటర్లోకి వస్తుంది, అందరూ దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క నిమిషం అంటున్నారు. Yeah, thank you so much, Praveen Garu. So all the best to the entire team of Mahisha movie.